హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి నేను రీసెంట్గా అయితే మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో షార్ట్ వీడియో అయితే కోర్ట్ మూవీలో నుంచి ప్రేమలో ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో ఆ సాంగ్ అయితే ఎడిటింగ్ చేసి నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో దానిపైన కొంతమంది అయితే కామెంట్ అయితే చేశారు అన్న ఫుల్ వీడియో అని. సో అందుకోసం అయితే ఈరోజు నేను ఫుల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ఒకసారి అయితే వీడియో అప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్. కథలెన్నో చెప్పారు కవితల్ని ప్రేమలో తప్పు లేదు ప్రేమలో మీద వాలి వెలుగునంత మోయమంటే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి ఊపిరింత రెరే. ఫ్రెండ్స్ వీడియోకి ప్రియతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా గర్ల్ పిక్ ఆర్ బాయ్ పిక్ తోని నీట్గా లవ్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అదనగైతే ఇప్పుడైతే చూపిస్తాను. మీరు ఎక్కడైతే స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీకైతే సింపుల్గా అయితే వీడియో అయితే అర్థమైతే అవుతుంది. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ వచ్చేసి 2 అప్లికేషన్ అయితే కావాలి, ఫోటో రూమ్ ఇంకా అలర్ట్ మోషన్. సో ఫోటో రూమ్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ అయితే ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చాను, యాప్ యొక్క లింక్. మీరు సెర్చ్లో అలర్ట్ మోషన్ అని సెర్చ్ అయితే చేసి యాప్ని డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా అలర్ట్ మోషన్ డౌన్లోడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫోటో రూమ్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఫోటో రూమ్ అయితే ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఒక బాయ్ పిక్ అండ్ ఒక గర్ల్ పిక్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి సో మీరు కూడా అలాగే మీ పిక్స్ తోని యూజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో చూడండి మనకు పిక్ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా అయితే రిమూవ్ అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా. సో నీట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా రిమూవ్ అయితే అయిపోయింది. యాప్ అయితే మనకు నీట్గా పిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా రిమూవ్ అయితే చేసి ఇచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకోండి, మీకైతే గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ డన్ పైన ట్యాప్ చేసుకొని లీవ్ వితౌట్ సేయింగ్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి అండ్ మళ్ళీ స్టార్ట్కి అయితే వస్తుంది. ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఇంకో పిక్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ ఈ పిక్ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి, మన గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ డన్ విత్ ట్యాప్ చేసుకొని లీవ్ వితౌట్ సేయింగ్, సో దీనిపైన ట్యాప్ అయితే చేసుకొని బ్యాగ్ అయితే రండి. అండ్ ఇప్పుడు మీరు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాతకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ మీకు ఇలా కనపడుతుంది, హోమ్ ట్యూటోరియల్స్ ప్రెస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ పైన యాప్ అయితే వేసుకోండి. సో ప్రాజెక్ట్ పైన యాప్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని నేనైతే కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్. అండ్ దీనికి సంబంధించిన ఫాంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అవి డౌన్లోడింగ్ అయితే వేసుకోండి. ఒకవేళ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ లింక్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అయితే వస్తే, సో దానిపైన నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ మీద. సో ఒకసారి అయితే మీరు ఆ షార్ట్ వీడియో అయితే చూసి ఒకసారి ఇంపోర్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. సో ఆ షార్ట్ వీడియో అయితే ఒకసారి మంచిగా చెక్ చేసి సో నేను ఎలా అయితే చెప్పానో ఆ స్టెప్స్ అయితే ఫాలో అయ్యి మీరు ఇంపోర్టింగ్ అయితే వేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే వేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక మూన్ టైప్ పిఎన్జీ అయితే ఉంటుంది, ఇలా ఒక మూన్ టైప్ పిఎన్జీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ప్రేమలో అనే ఒక తెలుగు టైటిల్ అయితే, సో తెలుగులో అయితే ఒక లిరిక్ టైప్ అయితే యాడ్ అయితే చేశాను. సో ఇట్లా టెక్స్ట్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఫోటో రూమ్ ఒక పిఎన్జీ అయితే యాడ్ అయితే చేశాను. అండ్ ఇక్కడ ఒక పిక్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ పిక్స్ తోని లిరిక్స్ తోని అయితే నేను కొంచెం అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇది ఫుల్ ప్రాజెక్ట్ మీకు అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనం మన పిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇప్పుడు ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని మిడిల్లోకి వెళ్ళేసి ఇందాక మనం ఫోటో రూమ్లో అయితే రిమూవ్ చేసాం కదా 2 పిక్స్. సో ఫస్ట్ ఈ పిక్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూవ్ అండ్ టచ్లోకి వెళ్ళేసి కొంచెం పైనకి అయితే పెట్టేసుకొని స్కేల్లో కొంచెం తగ్గించుకుందాం. సో సైజ్ అయితే తగ్గించుకుందాం. సైజ్ తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో మీరు వైప్ అని సెర్చ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ వైప్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని అండ్ ఇక్కడ ఫస్ట్ మీరు యాంగిల్ ఉంటుంది. సో యాంగిల్ మీద ట్యాప్ చేసుకొని యాంగిల్ వచ్చేసి ఒక 270 అయితే పెట్టుకోండి. సో ఇక్కడ 270 అయితే పెడుతున్నాను.
అండ్ ఇక్కడ స్టార్ట్ వచ్చేసి మీరు ఒక ఫస్ట్ వచ్చేసి ఒక 20 అయితే పెట్టుకోండి. సో 20 పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫెదర్ వచ్చేసి ఒక 15 పెడుతున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ స్టార్ట్లో కొంచెం అయితే పెంచుతున్నాను. ఇలా ఒక 22 అయితే పెంచుకుంటున్నాను. సో ఇలా మీరు కరెక్ట్ అయితే నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ పిక్ని బట్టి. అండ్ కొంచెం బ్యాక్ వచ్చేసి మోటార్స్లోకి వెళ్ళేసి పిక్ని అయితే కొంచెం కిందికి తీసుకొచ్చి ఇక్కడ స్కేల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కొంచెం అయితే జూమ్ అయితే చేసుకోండి పిక్ని. సో జూమ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకోండి. సెర్చ్లో మీరు సాచురేషన్, సో ఇక్కడ సాచురేషన్ వైబ్రేషన్స్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మోనోక్రోమ్ అని ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకుంటే చూడండి మనకు పిక్ అయితే ఇలా అయితే నీట్గా అయితే ఉంటుంది. సో బ్లాక్ టైప్ అయితే ఉంటుంది ఇలా నీట్గా. సో మనకు ఆ బ్యాక్గ్రౌండ్లో మోనో ఇంకా మన పిక్ అయితే నీట్గా అయితే సెట్ అయిపోయింది. సో చూడడానికి అయితే ఒక లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్, చూడండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పిక్ పైన లాంగ్ ప్రెస్ అయితే వేసి దీని అయితే కిందికి అయితే తీసుకురండి ఇలా. సో ఇక్కడ ప్రేమలో ఉంది కదా, సో ఈ లిరిక్ పైన అయితే పెడుతున్నాను. సో ఈ లిరిక్ పైన పెట్టేసి దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఎండింగ్ అయితే రండి. సో ఎండింగ్ వచ్చేసి పిక్ పైన అయితే ప్రెస్ అయితే చేస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో లాంగ్ ప్రెస్, సో దీనిపైన ట్యాప్ చేస్తే పిక్ అయితే మనకు ఎండింగ్ అయితే వస్తుంది. సో ఎండింగ్ వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని మేల్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇంకో పిక్ బాయ్ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేసి మోడల్స్లోకి వెళ్ళేసి ఇలా అయితే పెడుతున్నాను నేను కింద. సో ఈ సైడ్ అయితే పెడుతున్నాను. సో కొంచెం సైజ్ అయితే పెంచుకుంటున్నాను. సో ఈ పిక్ వచ్చేసి కూడా మనము కిందకైతే తీసుకొద్దాం. సో ఇలా పెట్టేసుకున్న తర్వాతకి సో దీన్ని కూడా ఎండింగ్ వచ్చేసి లాంగ్ ప్రెస్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఫస్ట్కి వచ్చేసి ఈ పిక్ పైన మనం ఫస్ట్ అయితే ఒక గల్ పిక్ అయితే యాడ్ చేసాం కదా. సో ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చి ఈ బాయ్ పిక్ పైన ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో చూడండి ఇలాంటివి ఉంటుంది. సో మీరు మన వైప్ ఎఫెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టార్ట్లో ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొంచెం అయితే తగ్గించుకోండి లైట్గా 20 అయితే పెట్టుకోండి. సో మనం ఈ పిక్ అయితే గల్ పిక్ అయితే 22 పెట్టాం కదా. సో ఇక్కడ 20 అయితే పెట్టుకుంటున్నాను. సో నీట్గా అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను లిరిక్స్ అయితే రాశాను కదా. సో లిరిక్స్ అయితే మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో పిక్ అయితే కొంచెం చిన్న అయితే పెడుతున్నాను ఈ సైడ్ అయితే. సో మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీ వీడియో అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వస్తుంది. సో ఇక్కడ లిరిక్స్ అయితే ఆల్రెడీ రాశాను కదా. సో మీకు అయితే ఫాంట్ అయితే ఇస్తాను. సో ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకుంటే మీకు చాలా బాగా అయితే ఉంటుంది. సో సింపుల్గా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఎడిటింగ్ అయితే నీట్గా అయితే అయిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన ప్రాజెక్ట్లో ఓన్లీ 2 పిక్స్ మాత్రం యాడ్ చేసుకొని సో దానికి ఎఫెక్ట్స్ మాత్రం యాడ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్ ఎండింగ్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్టింగ్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి.